కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌడ చైర్మన్ గా తలాటం సత్య ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. గోదావరి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై సత్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. కౌడ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని చైర్మన్ సత్య పేర్కొన్నారు. ఈ పదవి రావడానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొబైల్ తెచ్చి ముందు ఏమవుతుందన్న ఎంతకంటే ముందుకు వెళ్ళాలా మేము కెమెరాలు పెట్టుకొని. అన్న వెనకాల కూర్చున్న వాళ్ళందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ముత్యాల కుమారి గారు వచ్చి సుధీర్ గారికి ముఖ్య రామకృష్ణారెడ్డి గారు అభ్యర్థి శాసనసభ్యులు వారిని మాట్లాడవలసిన కోరు. సార్ దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం సహకరిస్తే మన ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మీ శుభాకాంక్షలు. పిలిచిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పగులి అప్పారావు గారు దయచేసి కొత్తగా నియమితులైన తలాటం సత్య గారిని కలిసి కొంచెం స్టేజ్ని ఖాళీ చేయాలి సార్. దయచేసి అందరికీ అవకాశం రావాలి. దయచేసి అందరూ దీన్ని గమనిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాం. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. మీడియా మిత్రులందరూ కూడా వెనకాల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మన సభ అధ్యక్షత వహించిన తుమ్మల బాబు గారికి కూడా వేదిక మీద అసలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ దయచేసి పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, తలాటం నాగవెంకట సత్యనారాయణ, తలాటం సత్యాను నేను భారత రాజ్యాంగాన్ని విశ్వాసంగా మరియు శ్రద్ధతో పాటిస్తాను. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నా బాధ్యతలను నిబద్ధతతో, న్యాయబద్ధంగా, పారదర్శకంగా మరియు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను. నా విధులను నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత స్వార్థాలను దూరంగా ఉంచి సమాజానికి నా సేవలకు అంకితం చేస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. మా అందరి ఆరాధ్య దైవం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నేను కాకినాడ అర్బన్ అథారిటీ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యత స్వీకరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారు ఎప్పుడు ఇది పదవి కాదు, నేను బాధ్యతగానే స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ శాఖలో నెంబర్గా ఉన్నారో ఆయన బాటలో వెళ్ళే మేమందరం కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి మేము కూడా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, మంత్రివర్యులు సుభాష్ గారు, అదేవిధంగా ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అనపర్తి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా
కరి పద్మశ్రీ గారు, రాజశేఖర్ గారు, తోట సుధీర్ గారు, కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అదేవిధంగా వేగుల లీలాకృష్ణ గారు, తుమ్మల బాబు గారు, అందరూ కూడా మా నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మరొక్క పెండం దొరబాబు గారు, అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యారు. మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, ఇది కేవలం బాధ్యత మాత్రమే. క్రమశిక్షణతో పార్టీలో పనిచేసిన ఏ కార్యకర్త అన్నా సరే ఒకరికి ముందవ్వచ్చు, ఒకరికి వెనకవ్వచ్చు. నేను కూడా ఆఖరి వరుసలో కూర్చున్న ఒకనాటి జనసేన పార్టీ కార్యకర్తనే. ఈరోజు ఈ వేదిక మీద కూడా చైర్మన్గా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై కూటమి. అభివృద్ధి కూడాని ఒక బలమైన శాఖగా తయారు చేసి అభివృద్ధి పనులన్నీ కూడా ద్వారా చేస్తాం. అదేవిధంగా ఏదైతే కీలకమైన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ద్వారా చేస్తాం. ఒకటొకటిగా బాధ్యతలు స్వీకరించాక కూడాని చాలా పటిష్టంగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకునేలా ఉంటాం. ఇంకోటి కూడా కేవలం అభివృద్ధి ఎజెండాగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాను.